దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం గమనిస్తే, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా చేయుడి అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏది చేసినా దేవుని నామం గణపరిచే నిమిత్తము చేయాలని ఈ వాక్య భాగం మనకు తేటగా తెలియపరుస్తుంది. ఈ దినాలలో అనేక మంది వారి పేరు కొరకు, వారి ఘనత కొరకు చేసే కార్యాలు ఎక్కువగా కనబడడం మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో హిట్లర్ అని, స్టాలిన్ అని, ఈ భూమి మీద ఇంకా అనేక మంది వ్యక్తులు పరాక్రమశాలులుగా పరిగణించబడ్డారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో నిమ్రోదు అనే వ్యక్తి కూడా ఆ దినాల్లో పరాక్రమశాలిగా ఉన్నాడు. మరి ఈ దినాల్లో జరుగుచున్న దేవునికి విరోధమైన విగ్రహ సంబంధమైన ఈ కార్యాలకు మూల పురుషుడు ఈ నిమ్రోదే అని మనం చెప్పుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిమ్రోదు ఆకాశమునంటే మేడలు కట్టాలని అనుకున్నాడు. ఆకాశాన్నంటే గోపురాన్ని కట్టడం ప్రారంభించాడు. అందరినీ కూడా సమకూర్చాడు. ఆ గోపురాన్ని కట్టడం ద్వారా ఒక మంచి పేరు సంపాదించుకోవాలని ఈ నిమ్రోదు కోరుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆదాంతో చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని దేవుడు ఆదాంతో చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి రావలసిన పేరు మనుషులకు రాకూడదు. దేవునికి రావలసిన ఘనత మనం దొంగిలించకూడదు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బాప్తిస్మమిచ్చే యోహాన్ అంటాడు, నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది అని. ఈ భూమి మీద నివసిస్తున్న మనమందరము కూడా మట్టితో చేయబడ్డాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనల్ని మనం తగ్గించుకొని మన ద్వారా ఆయన నామం గణపరిచేటట్టుగా మనం జాగ్రత్త పడాలి. అన్ని విషయాల్లో కూడా మనం తగ్గించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ నిమ్రోదును మనం గమనిస్తే పెద్ద గోపురం కట్టాలని ప్రారంభించాడు. అప్పుడు దేవుడు పిలువబడిన ఆ ప్రజలందరినీ కూడా చెదరగొట్టాడు. ఈ భూమి మీద ఇన్ని భాషలు ఉండడానికి గల కారణం ఈ నిమ్రోదే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి విరోధమైన ఆలోచనలు ఏవి కూడా నిలబడవు అని మనం గమనించాలి. ఆకాశం నుంటే గోపురాలు కట్టి తన్ను తాను హెచ్చించుకోవాలని, తన్ను తాను గొప్పవాడని అనిపించుకోవాలని ఈ నిమ్రోదు తలంచుకున్నాడు. కానీ దేవుడు తన ఆలోచనను తుత్తనేలుగా చేశాడు. ఆ గోపురాన్ని కట్టనివ్వలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా మనుష్యులు ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచనలు నెరవేర్చబడవు. వాటి ద్వారా వాళ్ళు అపజయం పాలవుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో కూడా అనేక మంది క్రైస్తవులు నిమ్రోదు వలె పేరు కొరకు, ఘనత కొరకు గోపురం కట్టినట్లుగా వారి హృదయాలను కట్టుకుంటూ ఉన్నారు. సంఘాలలో అనేకమైన స్థానాలను ఆశిస్తూ ఉన్నారు, నాయకత్వాన్ని ఆశిస్తూ ఉన్నారు, పెద్దరికాన్ని ఆశిస్తూ ఉన్నారు. పేరు కొరకు వాళ్ళు ఎంతైనా చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. గొప్ప గొప్ప ఆధిక్యతల కొరకు, గొప్పతనం కొరకు సంఘాలలో ఈ దినాన అనేక మంది పరుగులెడుతూ ఉన్నారు. అంతేకాకుండా సంఘాన్ని నడిపిస్తున్న సేవకుని కూడా వాళ్ళ స్వాధీనంలో ఉంచుకోవాలని ఈ దినాన అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనినే నిమ్రోదు యొక్క ఆలోచన అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు వింటున్న నీవు ఏది చేసినా ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా చేస్తున్నావా? లేదా నిన్ను నీవు గణపరుచుకోవాలని, నిన్ను నీవు హెచ్చించుకోవాలని చేస్తూ ఉన్నావా? ఈ దినాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏది చేసినా ప్రభువునకు చేసినట్టుగా చేయాలి. నీ కుటుంబంలోనైనా, సంఘములోనైనా, సమాజములోనైనా ఏది చేసినా దేవుని నామఘనత కొరకు చెయ్యి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని నామం గణపరచబడుతుంది. దేవుని ద్వారా నువ్వు గణపరచబడతావు. మరి అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించి అన్ని విషయాలలో ఆయన నామ ఘనత కొరకు చేసే కృపను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఏది చేసినా నీ నామ ఘనత కొరకు నీకు చేసినట్టుగా చేయడానికి మీరు కృప దయచేయండి. నిమ్రోదులో ఉన్న ఆలోచనలు ఏవి కూడా నీ బిడ్డలను అంటకుండగా నీ బిడ్డల్ని మీరు పరిశుద్ధపరచండి. నీ రక్తపు కోటలో మీరు భద్రపరచండి. ప్రతి కుటుంబాన్ని అట్టి విధంగా మీరు ఆశీర్వదించండి. ఈ మాటలు విన్న నీ బిడ్డలకు అట్టి కృప మీరు దయచేసి పేరు పేరున నీ బిడ్డలను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.